రుణానుబంధం. పూర్వకాలమందు ధారానగరంలో ధర్ముడు అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. చెప్పులు కుట్టి అమ్ముకోవటమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగి తలారి పని కూడా ఉన్నది. గస్తీ అంటే రాత్రంతా మేలుకొని నగరమంతా తిరిగి జాముకి దొంగలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని ప్రజలను హెచ్చరించడం అన్నమాట. ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతున్నది. కానీ ఎన్నాళ్లకు సంతానం లేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తున్నది. ఆ ఊర్లోనే ఒక గొప్ప పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ధర్ముడు గస్తీ తిరగటం ముగించుకొని ఇంటికి పోయే వేళ పండితుడు ఏటికి స్నానానికి వచ్చే వేళ ఒకటి. ఇలానే ఒక రోజున పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకు దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్లు దీవించమని ప్రార్థించాడు. దానికి పండితుడు, ధర్మన్న, పిల్లలు లేరని ఎందుకోయి విచారపడతావు? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అన్నారు. అనగా పెళ్ళాం, పిల్లలు, గొడ్డు గోద, ఇల్లు వాకిలి ఇవన్నీ కేవలం రుణానుబంధం వల్లనే వస్తాయి, రుణం తీరిపోవడంతో పోతాయి అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. పండితుడు చేసిన బోధ వల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరికదా. ఒక ఉపాయం తట్టింది. నా సొమ్ము ఎవడైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వకపోతే వాడు నాకు రుణపడతాడు. అప్పుడు వాడు నా కడుపున పుట్టి రుణం తీర్చుకొనక తప్పదు కదా. ఈ విధంగా నాకు సంతానం కలగటానికి అవకాశం ఉన్నది అని ధర్ముడు సంతోషించాడు. ఈ ఉద్దేశం మనసులో పెట్టుకొని ధర్మన్న తయారు చేసిన చెప్పుల జతలను తన వద్దకు వచ్చే వాళ్లకు డబ్బు పుచ్చుకోకుండా ఊరికే ఇద్దామని ప్రయత్నించాడు. ఆ వచ్చిన వాళ్ళు ఉత్తపుణ్యానికి నీ చెప్పులు పుచ్చుకొని నీ రుణాన పడి ఉండటానికి మాకు ఏమంత గ్రహచారం అని మరొక చోటికి పోయి కొనుక్కునేవాళ్ళు. ఇలాగా ధర్మన్న వద్దకు వచ్చే బేరాలన్నీ పైకి పోతూ వచ్చాయి. ఇది పని కాదనుకొని ధర్మన్న మరొక ఉపాయం పన్నాడు. ఊరికి ఏరికి మధ్యన ఇసుక పర్ర ఇంచుమించు క్రోసున్నర దూరం ఉన్నది కదా. ఒక మంచి చెప్పుల జత ఆ మధ్యదారిలో పెట్టి వస్తాను. మిట్ట మధ్యాహ్నం ఒక్కడైనా జోడు లేకుండా ఆ దారిన రాకపోతాడా? ఈ చెప్పుల జత తొడుక్కోకపోతాడా? ఇక ఆ తొడుక్కున్నవాడు నాకు రుణపడక ఏం చేస్తాడు అని ఆలోచన చేశాడు. ఈ ఆలోచనతో ధర్మన్న ఉదయాన్నే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకు వెళ్ళి ఇసుక పొరలో నడిచే దారిలో పెట్టాడు. సాయంత్రం వెళ్ళి చూస్తే అక్కడ పెట్టిన జోడు అక్కడనే ఉన్నది. ఎన్నాళ్ళు చూసినా చెప్పులు ఎవరూ తొడుక్కొని పోయేటట్టు కనపడలేదు. అయ్యో, నాకైతే సంతాన ప్రాప్తి లేదు కాబోలు, లేకపోతే ఒక్కడు కూడా జోడు తొడుక్కొనకపోవటం ఏమిటి, నాకు రుణపడకపోవటం ఏమిటి అనుకొని ధర్ముడు నిరాశ చెందాడు. అయినా పట్టుదల గల ధర్మన్న మరికొంతకాలం చూద్దామని నిశ్చయించాడు. మామూలు ప్రకారం చెప్పుల జత నడిచేదారిలో పెట్టి రోజు సాయంత్రం వెళ్ళి అది ఏమైందో అని చూస్తూ ఉండేవాడు. ఒక రోజున అలానే సాయంత్రం పోయి చూసేసరికి ఆ చెప్పుల జత కనపడలేదు. నేను వేసిన పాచిక ఇన్నాళ్లకు పారింది, నా అదృష్టం పండింది అని అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్ళి ఈ సంతోష వార్త భార్యతో చెప్పాడు. ఆమె ఈ మాట విని పొంగిపోయింది. అయితే ఇంతకీ ఆ చెప్పుల జతను ఎవరు తీసుకున్నది ధర్మన్నకు తెలియలేదు. తెలుసుకోవాలనే ఆదుర్ద కూడా వాడికి లేదు. రుణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధ చేసిన పండితుడు ఒకనాడు జరుగురు పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆయన పని చూసుకొని తిరిగి వచ్చేసరికి సరిగ్గా మధ్యాహ్నం 2 జాములు అయింది. పండితునికి చెప్పులు లేకపోవటం మూలాన అరికాళ్ళు చుర్రుమని బొబ్బలెక్కినాయి. అంతలో ధర్మన్న చెప్పుల జత కనపడగా ఇది దేవుడు చేసిన ఏర్పాటేనని భావించి పండితుడు ఆ జోడు తొడుక్కున్నాడు. ఎవడో మాదిగా వీటిని అమ్మకానికి తెచ్చి ఇక్కడ పెట్టి ఉంటాడు అని అనుకొని చాలాసేపు ఎండలో వాడి కోసం ఎదురు చూస్తూ నించున్నాడు. కానీ ఎవరూ ఆయనకు కనపడలేదు. సరే, జోడు ఎవరు పెట్టింది ఊళ్ళో కనుక్కొని డబ్బు ఇచ్చేయవచ్చునని తలచి పండితుడు ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం ఊళ్ళో మాదిగ వాళ్ళందరినీ వాకపు చేశాడు. కానీ వాళ్ళందరూ
మాకు తెలియదంటే మాకు తెలియదని అనేశారు. తను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందోననే భయం కొద్దీ ధర్ముడు కొన్నాళ్ల వరకు పండితుని కంటపడటమే మానేశాడు. చెప్పుల తాలూకు రుణం ఎవరికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా కించపడ్డాడు. మరికొద్ది రోజులకు ఆయనకు జబ్బు చేసి పాపం మరణించాడు. రుణం తీర్చుకోవడం కోసం పండితుడు ధర్ముడి భార్య కడుపున పడవలసి వచ్చింది. ధర్ముడి భార్య పున్నమి చంద్రుని వంటి మగ శిశువుని కన్నది. గూడెంలో అందరూ సంతోషించి వేడుకలన్నీ జరిపారు. తల్లి తండ్రి పిల్లవాడిని చూసుకొని మురిసిపోయారు. వారికి సంగడనే పేరు పెట్టారు. సంగడ క్రమంగా పెరిగి పెద్దవాడై తండ్రికి మల్లేని చెప్పులు కుట్టి బజారులో అమ్ముకొని వచ్చేవాడు. అలా అమ్ముకు వచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు. ఏమంటే కుమారుని వద్ద డబ్బు తీసుకున్నట్లయితే వానికి తనకు రుణం తీరిపోయినట్లయితే తనకు వాడు దక్కడని ధర్ముని భయం. ఈ రహస్యం ధర్ముడు భార్యతో కూడా చెప్పి కుమారుడు సంపాదించి తెచ్చిన సొమ్ము ఎన్నడూ తాకవద్దని హెచ్చరించాడు. పూర్వజన్మలో తాను ఫలానా పండితుడు అన్న సంగతి సంగడికి తెలుసు. తను ధర్మడింట పుట్టడానికి గల కారణం కూడా తెలుసు. ఎంత త్వరలో ఆ చెప్పుల రుణం తీర్చుకుంటానా అని, ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటా అని సంగడు ఆత్రపడేవాడు. కానీ అతను సంపాదించుకొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకోకపోవటం వల్ల అనుకున్నంత త్వరగా తీరడం లేదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.